వేదికపై నాతో పాటు ఈరోజు పౌర సేవలకు సంబంధించిన ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పౌరులకు ఇంకా నాణ్యమైన సేవ అందించాలని ప్రభుత్వం ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా ప్రభుత్వ సహచరులు మార్పు తీసుకొస్తామని మార్పు కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్న మా ప్రభుత్వ ఆలోచన దృక్పథంలో భాగంగా ఈరోజు వాట్సాప్లో మీ సేవలను ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మీ సేవకు సంబంధించిన డైరెక్టర్ సోదరులు రవికిరణ్ గారు, మరి ఈరోజు ప్రత్యేక అతిథిగా వచ్చేసిన మెటాకు సంబంధించిన నతాషా గారు, వేదిక వైపు కూర్చున్న ప్రభుత్వం కార్యాలయాల్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది పెద్దలు, మీ సేవా కేంద్రాలు నడిపిస్తూ ఉన్న మిత్రులు, పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మా పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మేము మేనిఫెస్టో రాస్తా ఉన్న సందర్భంలో మే సేవకు సంబంధించిన మా మిత్రులను చాలా మందిని కలిసాం. ప్రజలకు సంబంధించిన ప్రాథమిక సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మార్పు కోరే ప్రతి వ్యక్తిని కూడా చాలా సందర్భాల్లో వారి సంఘాలకు కానీ వారి అసోసియేషన్స్ కానీ నేరుగా వ్యక్తిగతంగా కూడా వచ్చిన వారందరి అభిప్రాయాలను తీసుకున్నాం. సమాజానికి సంబంధించిన అనేక అంశాలు 10 సంవత్సరాల కాలం పాటు వారికి జవాబు దొరకకుండా మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆలోచన చేసి ఉద్యమించి ముందుకు నడిపించి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు ఇసుకి వేసారి మార్పు రావటం లేదని ఆలోచన చేసిన ప్రతి వ్యక్తి ఆలోచనలో భాగంగానే ఆ రోజు మా మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం ఒకటి మొదలుపెట్టాం. సిటిజన్ చార్టర్ని మేము మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయిలో పౌరులకు సంబంధించిన సేవలని అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ సరి అయిన సమయంలో వారు అడిగిన వారికి సంబంధించిన అంశాలను ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఎంపవర్ చేసి ముందుకెళ్తామని చెప్పాము. ఆ ప్రయత్న భాగంగానే ఈరోజు మరి వాట్సాప్ యూజ్ చేయని వారు ఎవరు ఉంటారు? ఈరోజు దాదాపు 99% మంది రాష్ట్రానికి సంబంధించిన జనాభాకు సంబంధించి విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మరి పెద్దవారు అందరూ కూడా వాట్సాప్ని ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది సమాచారాన్ని సేకరించడానికి, అదేవిధంగా కొంతమంది ఎంటర్టైన్మెంట్కి, కొంతమంది వారి పరిజ్ఞానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని తాపత్రయంతో, ఇంకొంతమంది వాట్సాప్ మంచి ఆలోచనలు షేర్ చేయాలని ఒక దృక్పథంతో షేర్ చేస్తా ఉన్న అంశంతో పాటు కొద్దిమంది వాట్సాప్ని ఉపయోగించుకొని వికృత రూపాన్ని కూడా వారి సంభాషణలు కానీ షేరింగ్ గ్రూప్స్లో పెట్టడం కూడా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మా రవికిరణ్ గారు, మా డైరెక్టర్ మీ సేవకు సంబంధించిన అంశం, మీ సేవకు సంబంధించిన ప్రధానమైన సేవలను ఇంకా మెరుగైన రీతిలో
మనం ప్రజల వద్దకు ఏ విధంగా తీసుకెళ్తాం, మార్పు కనబడాలి ప్రజలు కోరుతా ఉన్న సేవల విషయంలో అని చాలా సందర్భాల్లో మేము వారు మా అధికారులందరూ కూడా సంప్రదించినాం. మీ సేవకు సంబంధించిన ఆ అసోసియేషన్ ఆ సంఘ సభ్యులతో కూడా సంప్రదించి కొన్ని మార్పులు తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగం. దాంట్లో భాగంగానే ఈరోజు వాట్సాప్ల ద్వారా మీ సేవ మొత్తం కూడా మరి మీ సేవా సర్వీసెస్ కూడా వాట్సాప్ పరంగా తీసుకొచ్చే ప్రయత్నం, సులభతరంగా సేవలు అందించాలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. అంతపూర్వకంగా మీరు అందరూ కూడా చూసుంటారు. మరి మీ సేవకు సంబంధించిన డైరెక్టర్ గారు, మా టెక్నాలజీ టీంకు సంబంధించిన సోదరులందరూ కూడా ఈరోజు టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ కూడా మొదటగా పెట్టడం జరిగింది మీ సేవ ద్వారా. మరి దేవాలయాల్లో సేవ, అదేవిధంగా సేవా కార్యక్రమాలు కానీ అర్చన కానీ అందరూ కోరేది కూడా చాలా సందర్భాల్లో వారు విశ్లేషించి ఆఖరికి కారు బైక్ పూజ చేయాలి దేవాలయాలు అంటే దాంట్లో కూడా అది కూడా మీ సేవలో పెట్టడం జరిగింది. సో సులభతరంగా ఈరోజు పౌరులకు సేవలు అందించాలనే ప్రత్యేకమైన ఉద్దేశం. ఆ క్రమంలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే చెప్తా ఉన్నాను మా జిల్లా కలెక్టర్ గారు హరిచందన్ గారు, గ్రీవెన్సెస్కు సంబంధించి పబ్లిక్ గ్రీవెన్సెస్ సంబంధించి హైదరాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మరి దాదాపు 45 సర్వీసెస్ ఆ గ్రీవెన్సెస్కి సంబంధించి వారు హైదరాబాద్ కలెక్టరేట్లో మీ సేవని ఉపయోగించుకొని గ్రీవెన్సెస్ కూడా తీసుకుంటాం, ప్రత్యేకంగా వృద్ధులకు ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాం. సో దాంట్లోనే మార్పు, ఆ మార్పు కార్యాచరణలో ఈరోజు మీ సేవ ద్వారా 580 పైచిలుకు మీ సేవకు సంబంధించిన సేవలని వాట్సాప్ ద్వారా తీసుకునే ఒక కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఇది పీపుల్ సెంట్రిక్, ప్రజలకు సంబంధించి ఈ డిజిటల్ యుగంలో మనం ఏది చేసినా కానీ సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐటీ డ్రివెన్ స్టేట్లో ఇదంతా కూడా మన గవర్నెన్స్, మన పరిపాలన పీపుల్ సెంట్రిక్ డిజిటల్ గవర్నెన్స్గా తీసుకెళ్లాలని ఒక ప్రయత్న భాగంలోనే ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో ఇక్కడికి వచ్చేసిన అధికారులు, ప్రభుత్వ కార్యాలయం, వివిధ సాంకేతిక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్న మిత్రులు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ కేవలం ఒక ఫెసిలిటేటర్గా పనిచేస్తుందో దానివల్ల పౌరులకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. మొత్తం A to Z కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలంటే చేయలేని పరిస్థితిలో ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ చాలా దూరంగా ఉంటుంది కనుక ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ అనే సంకల్పం మన రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కనుక అందుకోసమే గవర్నెన్స్ అనేది బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, విత్ ద పీపుల్ అని మనం ప్రజాస్వామ్యం ఏ విధంగా కొలుస్తాం. నౌ వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ గవర్నమెంట్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. గవర్నమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ and మా పరిపాలన is with the people. These are the three important issues what we have taken into consideration. Using technology, ఇది మేము ప్రిన్సిపల్గా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ వాట్సాప్ విప్లవం ద్వారా ఒక మా వాగ్దానాన్ని నెరవేర్చే ఒక చారిత్రాత్మకమైన ఒక ప్రధానమైన అడుగు వేశాం. సిటిజన్ సర్వీసెస్ అనేది పాత పద్ధతిలో ఉన్నప్పటికీ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఈరోజు గవర్నెన్స్
ఏ విధంగా ఉండాలని ప్రజల ఆలోచన మేరకు దాని పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మనం అందరం కూడా చూస్తూ ఉంటాం, టెక్నాలజీ అంటే ఏదో సాఫ్ట్వేర్, డెఫినెట్లీ ఇట్స్ సాఫ్ట్వేర్. కానీ వాట్ నటాషా గారు చెప్పినట్టు, it should be smart, it should be responsive, it should be inclusive. So here what we are saying is, we are just using this technology as an instrument of equity. This is what oka samanatva sadhana idi. మీరందరూ కూడా చూసిన కదా, ప్రభుత్వాలు దే హావ్ క్రియేటెడ్ ఎ ఫసాడ్. హైదరాబాద్లో ఒక చిన్న పని చేసి మొత్తం దేశంలోనే ప్రపంచ వ్యాప్తంలోనే నిలబెట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం చేసింది. కానీ నిజంగా ఈరోజు మా బాధ్యత, మనందరి బాధ్యత, మారుమూల ప్రాంతాల్లో ప్రతి రైతుకి, ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రతి పౌరుడికి, ప్రతి నిరాశ్రితుడు, ఇల్లిటరేట్ సోదరికి కూడా టెక్నాలజీని చేరవేయాలన్నది మా సంకల్పం, మా ప్రభుత్వ సంకల్పం. దాంట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసే కార్యక్రమం. ఈరోజు మీరు అందరూ కూడా తెలుసు, ఇదే మొదటి రాష్ట్రం, ఫస్ట్ రాష్ట్రం తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. నేను అందరితో షేర్ చేయదలుచుకున్నాను. దిస్ ఇస్ ఓన్లీ స్టేట్, మేడం యూ హ్యావ్ టు హియర్, దిస్ ఓన్లీ స్టేట్ వేర్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. దీనివల్ల నేను ఈ మధ్యలో ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా, అండ్ దే హ్యావ్ రెవర్డ్ దిస్ transformative step. No other state in India has come up with Telangana Data Exchange Board. In the data exchange ద్వారా you can have the access to the data related to a different departments. దాంతో పాటు ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, చాలా మంది కూడా ఈరోజు టెక్నాలజీకి సంబంధించిన మిత్రులు ఉన్నారు ఇక్కడ. ఈరోజు ఏఐకి కావాల్సింది డేటా. ఆ డేటాను ఉపయోగించుకొని ఏ విధంగా క్యూరేట్ చేసి, ఏ విధంగా ఎఫిషియెంట్గా మన డెలివరీ సిస్టమ్స్ని ఇంకా పదునుగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ప్రజలకు అందజేసే ప్రయత్నంలోనే ఎవరి ఇంటర్వెన్షన్ లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి. టెక్నాలజీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఉదాహరణకి మా సోదరులందరికీ తెలుసు, మా దగ్గరికి వందలాది మంది పొద్దున్న లేవగానే వస్తూ ఉంటారు. వస్తూ ఉన్న సందర్భంలో మా ఇంటర్వెన్షన్ లేకుండానే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక సామాన్య పౌరుడు వారి రావాల్సిన హక్కులు, సేవలను తప్పకుండా ప్రభుత్వ పరంగా వచ్చే కార్యాచరణలో ఈ టెక్నాలజీ ఉపయోగపడాలి. రేపు పొద్దున వచ్చి శ్రీధర్ బాబు దగ్గర, శ్రీధర్ బాబు పిఏ ద్వారా ఫోన్లు చేపించుకొని ఎంఆర్ఓకో, ఎంపీడీఓకో, రేషన్ షాప్కు సంబంధించిన అధికారికో, లేకుంటే ఇంకో అధికారికో వారికి కావాల్సిన హక్కుపరంగా రావాల్సిన సేవలను ఈ విధంగా కాకుండా కేవలం at the fingertips. Governance is now should be at the fingertip of the individual అనే కాన్సెప్ట్తో పోతా ఉన్నాం. అందుకోసమే ఈరోజు ఏఐకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రంగాన్ని విస్తరింపజేసే కార్యాచరణలో ప్రభుత్వ పరంగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మా స్పెషల్ సిఎస్ గారు మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పక్షాన అధికారులంతా కూడా ఏఐ ఎంపవర్మెంట్ చేయాలనే సంకల్పంతో వివిధ డిపార్ట్మెంట్లతో సంబంధించి, దానికి సంబంధించి వాణిజ్యం, వ్యాపారం చేసే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉంటున్న మా సోదరుడికి ఏఐ ఎంపవర్మెంట్ చేయాలి, విద్యార్థులకు ఏఐ ఎంపవర్మెంట్ చేయాలి. దానికి తోడు ఈరోజు సామాన్య ప్రజానికానికి ఏ విధంగా ఏఐని ఉపయోగించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 10 లక్షల మందిని ఒక సంవత్సరంలో ఏఐ ఎంపవర్ చేయాలనే ఒక టార్గెట్, అంటే 1 మిలియన్ పీపుల్ మొదటగా తీసుకొని ఆ 1 మిలియన్ పీపుల్ రిపుల్ ఎఫెక్ట్ ఇంకో సంవత్సరంలో ఇంకో 5 మిలియన్ 10 మిలియన్ పీపుల్ని ఏఐ ఎంపవర్ చేయాలనే ఒక సంకల్పంతో
ఈ కార్యాచరణ మొదలు పెట్టడం జరిగింది. చాలామంది కూడా పోయి ఉండొచ్చు. ఏఐ ఎంపవర్మెంట్ కార్యక్రమం భాగంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉన్న కార్యక్రమంలో అధికారులకు కూడా ట్రైనింగ్ ఇస్తాము. ఆ క్రమంలోనే ఇప్పుడే చెప్పారు మా సంజయ్ కుమార్ గారు, ఏఐ ఇన్నోవేషన్ హబ్ని పెట్టే కార్యక్రమం. మరి ఇదంతా కూడా చేయడానికి పౌరులకు ఉపయోగపడాలి. ఇది మన ప్రాంతం, మన రాష్ట్రం, ఈ తెలంగాణ ఒక ప్రధానమైన కేంద్రంగా తెలంగాణలో మొదలు పెడతా ఉన్నది. ఒక గొప్ప మరి ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటూ పోతే కాదు, ప్రపంచవ్యాప్తంగానే ఈ గ్లోబల్ హబ్ ముందుకు రావాలని పోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, న్యూయార్క్ లాంటి నగరంలో వారు జెన్ ఏఐ ఉపయోగించుకొని ప్రజలకు సమాచారాన్ని సైతం చాలా సులభంగా అందించగలుగుతా ఉన్నారు. దే యూజింగ్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్. ఇక్కడ వారితో పాటు సింగపూరు, బ్రిటన్ లాంటి కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రావిన్సెస్లో ఇంకా కూడా ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని ఎఫెక్టివ్గా, స్మార్టర్గా, ఈరోజు రెస్పాన్సివ్గా మరి ప్రజలకు సేవలు అందిస్తా ఉన్న కార్యక్రమం ఈ జెన్ ఏఐ అండ్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్కు సంబంధించిన అంశం. వీటికి సంబంధించి ఏదైనా సమాచారం మన ఫింగర్ టిప్స్ పైన తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కేవలం మన అప్డేట్ గురించి కాదు, ఇది ఒక నెసెసిటీ అయింది, అవసరం అయిపోయింది. ఇట్ హాస్ బికమ్ ఏ రెవల్యూషన్. అండ్ ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అన్ని తరగతులకు సంబంధించిన ప్రజలకి ఈరోజు మనం అందించాల్సింది ఇంక్లూజివ్, రెస్పాన్సివ్నెస్, ఈక్విటీ తీసుకురావాలని ఈ జెన్ జెడ్ అంటే వచ్చే తరానికి సంబంధించి ఇప్పుడు రాబోతున్న చిన్న మన యువ తరానికి సంబంధించిన టెక్నాలజీని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు రవికిరణ్ గారు చెప్పారు, సంజయ్ కుమార్ గారు చెప్పారు. ప్రధానమైన అంశం ఈరోజు ఇంగ్లీష్లో మొదలుపెట్టాం. ప్రతి వర్ణాకులంలో మొదలు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగు, దాంతోపాటు ఉర్దూ మన ప్రధానమైన భాషల్లో భాగంగా. మరి టైప్ అవసరం లేకుండానే, అంటే నిరాక్షరులైన వారికి కూడా వాయిస్ కమాండ్ ద్వారా సేవలను యాక్సెస్ చేసే ఫీచర్ని అతి త్వరలో తీసుకురాబోతాము. దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు మనం మెటాతో కొలాబరేట్ చేసుకున్నాం. వారి ఈ సేవలను కూడా ఉపయోగించుకొని వాయిస్ కమాండ్ ద్వారా కూడా ఈ ప్లాట్ఫామ్ని మరింత పటిష్టం, విస్తరణ చేసే కార్యక్రమం. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ఏదైనా టెక్నాలజీ, డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చాయి, డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఈరోజు ఏఐ వచ్చింది, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, డేటా అనలిటిక్స్ వచ్చింది, రేపు రాబోయే కాలంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అని మరి రాబోతుంది. ఏదేమైనా కానీ మనం చూడాల్సింది ఒక సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల జీవితాలని మార్చే శక్తి కలిగి ఉన్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజల జీవితాలలో మార్పు తీసుకొచ్చే కార్యాచరణ మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేము, మా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా ముందుకు తీసుకెళ్తాము. అందుకోసమే ఈరోజు మంచి కార్యక్రమం, మంచి ఆలోచన. ప్రజలకు సంబంధించి మీరు ఒకసారి ఆలోచన చేస్తే 10 సంవత్సరాల కాలం పాటు వారు ఎక్కడైనా ఏదైనా వారికి ఇబ్బంది ఉంటే తెలియజేసే ప్రయత్నం చేయాలనుకున్న రిడ్రెసల్ ఫోరం లేకుండా మా ప్రభుత్వం రాగానే ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టాం. దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం. సేవలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఎక్కడైనా ఒక ఇల్లు రాని వాళ్ళకు, నిజంగానే అర్హులైన వారికి లభ్యత దొరకలేదంటే, లేకుంటే కాలనీలైనా ఒక డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది వచ్చినా, అధికారులు పట్టించుకోకుండా, కొన్ని సందర్భాల్లో అలసత్వంతో పనిచేసుకోకపోయినా, కొన్ని సందర్భాల్లో సాంకేతికపరమైన ఇష్యూస్ వచ్చినా వారి గ్రీవెన్సెస్కు తప్పకుండా మేము తీసుకోవాలనే ప్రజావాణి కార్యక్రమం ప్రతి వారం 2 మార్లు ఈరోజు
మరి మొదలుపెట్టాం. ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు దానికి చేయూతని ఇవ్వాలి, ఆ ఇచ్చే కార్యక్రమంలో జవాబుదారితనంగా ఈ ప్రభుత్వం ముందుకు నడపాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. మరి రాబోయే కాలంలో ఏం చేయబోతాం? ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించి 580 సేవలను మీ సేవతో ఇంటిగ్రేట్ చేయడంతో పాటు, అదేవిధంగా ఇప్పుడు టెంపుల్ బుకింగ్ సర్వీసెస్తో పాటు ఇప్పుడు ఎవరు చేపట్టింది, రేపు పొద్దున పిల్లలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ ఎస్ఎస్సికి కానీ ఇంటర్కి కానీ పీజీకి కానీ ఇంకా మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగే వాటి హాల్ టికెట్స్ కానీ ఈరోజు, అదేవిధంగా దాంతోపాటు రిజల్ట్స్ కూడా డౌన్లోడ్ చేసే కార్యక్రమంతో పాటు నోటిఫికేషన్ జాబ్ వేకెన్సీస్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన అంశం కానీ, మరి ఈరోజు పర్యావరణానికి సంబంధించి వర్షం సూచనలు కూడా దీని పరంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్కి సంబంధించిన వివిధ అంశాలపైన అలర్ట్స్ తీసుకురావడం, మరి ఆర్టీసీ బస్ టికెట్స్ కూడా మీ సేవ, అదేవిధంగా వాట్సాప్లో తీసుకొచ్చే ప్రయత్నాలను వారి వారి డిపార్ట్మెంట్లతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు మా డైరెక్టర్ గారు. సో మా లక్ష్యం, మా ఉద్దేశం జవాబుదారితనంతో ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీ తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో పౌరుల సేవలని మరింత పటిష్టపరిచే కార్యక్రమంలోనే ఈరోజు మీ సేవా సర్వీసెస్ను వాట్సాప్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. నేను ఇక్కడికి వచ్చేసిన అధికారులకి, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులందరూ కూడా మరి ఈ వాట్సాప్కు సంబంధించి మనం సమాచారం ఇస్తూ ఉన్నాం. పౌరులకు అందజేస్తూ ఉన్న ఈ సేవలను మీ బాధ్యతల భాగంగా పటిష్టంగా ట్రాన్స్పరెంట్గా ఇచ్చే ప్రయత్నం చేయాలని ఈరోజు మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. నేను దీంట్లో పాల్గొన్న ప్రతి వ్యక్తికి, మా టెక్నాలజీ టీంకి, అదేవిధంగా ప్రత్యేకంగా డైరెక్టర్ గారికి, మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ I would like to thank Ms. Natasha from the Meta who have collaborated with the government and our technology team from the Me Services, and I will also thank all your team for coming and collaborating.